హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 లో ఎలిమినేషన్ అయిందా లేదా, అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. అలానే హౌస్ లో కూడా ఒకటి జరిగిందనమాట, అదేంటనేది కూడా చూద్దాం. మన వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ గా చూస్తే మాత్రం నిన్న జరిగిన క్యాప్టెన్సీ టాస్క్, అది కూడా చూస్తే లాస్ట్ లో చూస్తే మాత్రం తనూజ, ఇక్కడ చూస్తే ఇంకా దివ్య ఉండడం జరిగింది కదా. ఇక్కడ రాము రాథోడ్ చూస్తే దివ్యానైతే ఇక్కడ తను కెప్టెన్ అంటూ ఇక్కడ అనౌన్స్మెంట్ అయితే చేసేసారు కదా. మీకు కరెక్ట్ అనిపించిందా లేదా అనేది కామెంట్ చేయండి. అయితే ఇక్కడ బయట టాక్ అయితే నడుస్తుంది అనమాట. ఇక్కడ ఫేవర్ గా ఇవ్వలేదు, అన్ఫేవర్ గా ఇచ్చాడు రాము అంటూ ఇక్కడ వస్తుంది అనమాట. మీకేం అనిపించింది, మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. మరి నాకు సార్ ఈ రోజు ఏం అడుగుతారు, అది కూడా సంచాలక్గా చేసిన రాము కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. ఇంకా రామువే కరెక్ట్ అంటారా లేదా, అసలు ఏం మాట్లాడతారు అనేది చూడాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా అది కూడా హౌస్ లో అయితే మాత్రం మాధురి గారికి ఇక్కడ చూస్తే భరణి గారికి పెద్ద గొడవ జరిగినట్టు తెలుస్తుంది అనమాట. నాకు సార్ మనకి మన టీవీ అని చూపించి టీవీలో వేస్తారు కదా, అది కూడా ఫ్రైడే ఎపిసోడ్ గురించి మనకి చూపిస్తారు కదా. ఆ ఎపిసోడ్ లో మనకి తెలుస్తుంది అనమాట. ఇక రాము అయితే గౌరవ్ని అయితే నామినేషన్ చేసేటప్పుడు నువ్వు క్యాప్టెన్సీ కరెక్ట్ గా చేయలేదంటూ క్యాప్టెన్సీ గురించి చెప్పి నామినేషన్ అయితే చేస్తారనమాట. వీళ్ళిద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే నామినేషన్ చేసినందుకు గౌరవ్ కూడా చాలా బాధపడతాడు. ఇంత ఫ్రెండ్ అయి ఉండి నన్ను నామినేషన్ చేస్తాడు, అది కూడా క్యాప్టెన్సీ గురించి చేస్తాడా అంటూ గౌరవ్ కూడా చాలా బాధపడ్డాడు. చాలాసార్లు చాలా మందికి కూడా చెప్పాడనమాట. ఓవరాల్ గా చూస్తే తర్వాత రాము ఏం మాట్లాడతాడంటే ఇక్కడ అది కూడా నామినేషన్ లోకి రావాలి, నామినేషన్ లోకి వస్తేనే కదా అసలు ఏంటనేది తెలిసేది అంటూ అది కూడా నిఖిల్ తో చెప్తూ ఉంటాడు. ఇది కూడా మనం చూసాం. ఇప్పుడు చూస్తే మాత్రం గౌరవ్ అయితే ఎలిమినేషన్ అయితే అవబోతున్నాడు అనమాట. ఇప్పుడు ఎలిమినేషన్ అనేది ఇంకా 100% అయితే జరగలేదు. ఇక్కడ పవర్ అనేది ఉంది కదా తనూజ దగ్గర, అది కూడా ఈ పవర్ అనేది ఇక్కడ చూస్తే ఇంకా మాధురి గారికి యూస్ చేసిందంటే మాత్రం గౌరవ్ అయితే ఈరోజు ఎలిమినేషన్ అయితే అవబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే చూస్తే ఎలిమినేషన్ అయిపోయినట్టే న్యూస్ వస్తుంది, కానీ ఇంకా ఎలిమినేషన్ అనేది అవ్వలేదన్నమాట. ఈ పవర్ని బట్టి ఎలిమినేషన్ అనేది 100% అప్డేట్ అయితే వస్తుంది. సాటర్డే ఎపిసోడ్లో ఇంకా ఏమేమి జరిగాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. మీకేమనిపించింది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.